హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం బోర్కమ్ సిటీకి అయితే కనుక వచ్చేసామండి. సో ఈ బోర్కమ్ సిటీ అనేది జర్మనీలోని ఒక హిడెన్ ఐలాండ్ జెమ్ అనేది చెప్పుకోవచ్చు. సిటీలోకి వెళ్ళడానికి మనం ఫెరీని దిగి ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము. ఈ ఫెరీ జర్నీ ఎలా ఉంది అనేది అయితే మీకు లింక్ బయోలో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు లింక్ని క్లిక్ చేసి చూసేయండి. సో ఇప్పుడు మనం ఈ ఓల్డ్ ట్రైన్ అయితే కనుక ఎక్కి బోర్కమ్ సిటీని అయితే చూడటానికి వెళ్ళిపోతున్నాము. చూడండి దారిలో ఎంత బాగా గ్రీనరీ అంతా ఉందో. సీషోర్ అయినా కూడా సరే చాలా బాగుందండి, చల్లగాలి అంతా. ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా రో హౌసెస్, విల్లాస్ అలాగే అయితే ఉన్నాయి. చూడటానికి అన్ని విలేజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇది చాలా చిన్న ఐలాండ్, కానీ ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటో మీకు చెప్పనా. ఇంత చిన్న ఐలాండ్ అయినా కూడా ఇక్కడ ఈ ఐలాండ్కి ఒక సెపరేట్ ఎయిర్పోర్ట్ కూడా ఉందండి. అది చూడంగానే నాకైతే కనుక ఆశ్చర్యం వేసింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో అయితే కనుక కమెంట్ చేయండి. చూడండి ఈ రో హౌసెస్, విల్లాస్ అన్నీ ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నాయో. వీళ్ళు సోలార్ ప్యానెల్స్ అవన్నీ కూడా పెట్టి రెన్యూవబుల్ ఎనర్జీని, న్యాచురల్ ఎనర్జీని బాగా అయితే యూస్ చేసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా మంచి ఫీలింగ్ కూడా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి ఇక్కడ సైక్లింగ్స్ ఇవి కూడా ఉన్నాయి. నేను విన్న దాని ప్రకారం ఈ ఐలాండ్లు కార్లు అవి పెద్దగా అయితే యూస్ చేయరంట. బయట వెళ్ళాలి, ఈ ఐలాండ్ నుంచి అవుట్ ఆఫ్ ద ఐలాండ్ వెళ్ళాలి అంటే కనుక ఫెరీలో వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందండి. సో అప్పుడు తీసుకొని వెళ్ళడానికి అయితే వెళ్తారు అనేసి అయితే విన్నాను. ఇక్కడైతే ఎక్కువగా సైకిల్స్, హార్స్ కార్ట్స్ ఇలాంటివి అయితే కనుక యూస్ చేస్తారని అయితే విన్నాను. ఇప్పుడు మనం కూడా ఈ సిటీలో ఎలా ఉంటుందో చెక్అవుట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం బోర్కమ్ సిటీ సెంటర్కి అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ నుంచి దిగాము. దిగేటప్పటికైతే ఫుల్ విండ్, రెయిన్ అయితే కనుక ఉందండి. బట్ మేము అలాగే హెవీ జాకెట్స్ అవి వేసుకొని అలాగే ట్రిప్ అంతా కూడా తిరగడానికి అయితే ట్రై చేస్తున్నాము. చూడండి కెసినో కూడా ఉందంట. ఈ ట్రైన్ అయితే కనుక ఇలా ఉంటుందండి. నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చింది, చాలా బాగా నచ్చింది. మేమంతా కూడా ఇక్కడ పిక్స్ అవి తీసుకొని బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడ మొత్తం కూడా సిటీ సెంటర్లో 7 years గిఫ్ట్స్ ఉన్న షాప్స్, వాటితో పాటు రెస్టారెంట్స్, క్లాత్, మొత్తం షాపింగ్ అయితే కనుక చాలా బాగుంది. ఇది మొత్తం కూడా జర్మనీ కంట్రీకే వస్తుందండి. ఇది నార్దర్న్ సీలో అయితే ఈ ఐలాండ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి రెస్టారెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందరూ కూడా హోటల్స్, రెస్టారెంట్స్లో వాళ్ళకి నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటూ అలా సిటీని అయితే రోమ్ చేస్తూ తిరుగుతున్నారు. ఇదైతే కనుక యాంకర్, బోట్స్కి ఉన్న యాంకర్. ఇక్కడ శాండీ బీచెస్ అయితే కనుక చాలా బాగుంటాయి అనేసి అయితే విన్నాను. ఇప్పుడు ఎలా ఉంటాయి అనేది అయితే చెక్అవుట్ చేద్దాం మనము. చూడండి హోటల్స్ అన్నీ కూడా బయట ఫ్లవర్స్ అవన్నీ ఎంత నీట్గా అయితే డెకరేట్ చేశారు. ఇక్కడున్న ఐటమ్స్, జాకెట్స్, 7 years హ్యాట్స్, షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. చూడండి ఎంత విండ్ ఉందో. అంబ్రెల్లాస్ అవన్నీ కూడా ఎక్కడ ఇరిగిపోతాయో, ఎక్కడ ఎగిరిపోతాయో అనేంత ఎక్కువ విండ్ అయితే ఉంది. ఇప్పుడైతే కనుక మనం సీషోర్ దగ్గరికి అయితే కనుక వెళ్ళిపోతున్నాము. ఇక్కడ సైకిల్స్ ఎక్కువ అని చెప్పాను కదా. చూడండి సైకిల్స్ అన్నీ ఎంత బాగా అయితే పార్క్ చేశారో. ఈ సీషోర్కి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ హోటల్స్ అండి. మనం రూమ్స్ బుక్ చేసుకొని ఈ హోటల్స్లో అయితే కనుక స్టే చేయొచ్చు. చూడండి విండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉన్నిందండి. ఇక్కడ సైకిల్ స్టాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటికి మనం చైన్స్తో లాక్ వేసి అయితే వాటిని పార్క్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి సీ యానిమల్స్ అంటే డాల్ఫిన్స్, ఫిషెస్ అవన్నీ కూడా స్మాల్ పాండ్ లాగా పెట్టి, ఇదొక ఆర్ట్ అండి. ఇది వాటర్ కాదు లోపల ఉన్నది, అంతా కూడా సిమెంట్తో చేశారు. ఫిషెస్, వేల్స్ ఇవన్నీ కూడా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఇక్కడ నుంచి సీ వ్యూ, బీచెస్ అన్నీ కూడా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి.
ఇక్కడ చాలా గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఎలాంటి గేమ్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా మనమైతే చూసేద్దాం. చూడండి, ఇవన్నీ కూడా సీ వ్యూ ఉన్న హోటల్స్ అండి. ఈ హోటల్స్ అన్నీ కూడా బీచెస్ని ఆనుకొని ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా బీచెస్. సో క్లైమేట్ వెదర్ అది బాగా లేకపోవడం వల్ల ఎక్కువ మంది అయితే బీచ్లో లేరు. బట్ టూరిస్టులు అయితే కనుక ఎక్కువగానే ఉన్నారని చెప్పచ్చు. ఇవన్నీ కూడా క్లైమేట్ చూడండి, ఇందాక నేను గేమ్స్ అని చెప్పాను కదా, బీచ్ గేమ్స్. పారాగ్లైడింగ్ అయితే ఎంత బాగా చేస్తున్నారు వాటర్లో. విండ్ ఎక్కువగా ఉంది కదండి. సో పారాగ్లైడింగ్ అయితే కనుక చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయితే చేయొచ్చు. పైకైతే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో, నాకైతే గుండె ఆగిపోద్ది అనిపిస్తుంది. ఇక్కడ బీచ్లో ఆడుకున్న వాళ్ళు వాష్ చేసుకోవడానికి, స్నానాలు చేయడానికి ఇక్కడ మనం ఇలా బోరింగ్ చిన్నప్పుడు కొట్టేయాలం కదా, ఆ విధంగా చేస్తే షవర్లోను ట్యాప్లోను అయితే వాటర్ వస్తాయి. ట్యాప్లో వచ్చే వాటర్ అయితే డ్రింకింగ్ వాటరే. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా చైర్స్, కపుల్ చైర్స్. పర్ హవర్ 20 euros అయితే కనుక పే చేసి మనం వాటిని రెంట్కి అయితే తీసుకోవచ్చు. చూడండి, రెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు నోట్ చేసుకోవడానికి ప్రతి దాని మీద నెంబర్స్ అయితే కనుక ఉన్నాయి. వాటిలో కూర్చొని బీచ్లో సీ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయడానికి అయితే కనుక బాగుంటుంది. చూడండి, మా పిల్లలు అయితే వాటర్ని తెప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ గిఫ్ట్స్ 7 years ఉన్న షాప్స్ అండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుగా ఏదైనా తీసుకోవటానికి ఈ గిఫ్ట్ షాప్స్లో చాలా మంచి ఐటమ్స్ అయితే నాకు అనిపించాయి. ఇక్కడైతే చూడండి, కప్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో వే అంతా కూడా చాలా బాగుంది. జనాలు లేకుండా నిర్మానుషంగా ఉన్నారు. ఇదైతే టవర్ అండి, అది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయితే చెప్పుకోవచ్చు. చూడండి, ఫుల్ వర్షం అయితే పడుతూ ఉందండి. అక్కడక్కడ ఆగుతూ అయితే వెళ్ళాము. ఇవన్నీ కూడా గిఫ్ట్ షాప్సేనండి. చిన్నపిల్లల న్యూ బోర్న్ బేబీ డ్రెస్సెస్, కప్స్, గ్రీటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న డాల్స్, సీ గర్ల్స్ లాగా ఇక్కడున్న టూరిస్టుల బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, క్రాబ్స్, ఆక్టోపస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ హౌసెస్ అండి. స్టాండ్ హౌస్ అనేసి ఇది ఇల్లు చాలా బాగుంది. ఇవన్నీ రెసిడెన్షియల్ ఏరియా అన్నమాట. ఇక్కడ హౌసెస్ అన్నీ నాకు చాలా నచ్చాయి. మీకు కూడా చూపించాలి అనేసి అయితే అనుకున్నాను. ఈ హౌస్కి అయితే చూడండి, వీళ్ళు గార్డెన్ మెయింటెనెన్స్ అనేది అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మా పాప నిలబడి ఉన్నదైతే కనుక హౌస్ ఎంట్రన్స్ కూడా నార్మల్గా కాకుండా ఆ చెట్టులో నుంచి వాళ్ళు కట్ చేసి స్టెప్స్ పెట్టి నాకైతే చాలా అందంగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వెదర్ వల్ల వీధులన్నీ నిర్మానుషంగా ఉన్నాయండి, ఎవ్వరూ లేరు అసలు. నాకైతే కొంచెం థ్రిల్లింగ్గా, కొంచెం భయంగా, రకరకాల ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ఇలాంటి ప్లేస్లో ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం రిటర్న్ వెళ్ళటానికి ట్రైన్ అయితే రెడీగా ఉంది. సో ఇది అయితే కనుక లాస్ట్ ఫెరీకి కనెక్ట్ చేసి ట్రైన్ అనమాట. అంటే ఆ డేలో లాస్ట్ ఫెరీకి మేము సేమ్ డేని రిటర్న్ అయిపోవడానికి అయితే కనుక వెళ్ళాము. స్టే అయితే చేయలేదు. ఇదైతే ఓల్డెన్ డేస్లో ఉన్న ఓల్డెన్ ట్రైన్. ఇది బొగ్గులతో నడుస్తుంది. మనం చెప్పుకునే వాళ్ళం కదా పాతకాలంలో బొగ్గులు వేసి పొగాలు వస్తూ నడుస్తున్న ట్రైన్స్ అని. అలాంటివి ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ అన్ని చల్లని ప్రదేశాలు కాబట్టి క్లోజ్డ్ ట్రైన్స్ ఉంటాయి. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయింది అంటే కనుక మళ్ళీ మనం ఓపెన్ చేయలేము. ఇప్పుడైతే చూడండి, ట్రైన్ అయితే మూవ్ అవుతున్నా కూడా మనము బయట నిలబడుకొని వ్యూని అయితే కనుక చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్గా టైర్డ్గా బాగా వెట్ అయిపోయి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది వెళ్ళిన తర్వాత మనం ఫెరీని అయితే క్యాచ్ చేయాలి. సో చూడండి, మేమైతే హార్బర్కి అయితే వచ్చేసాము. ట్రైన్లో నుంచి దిగేసి ఇప్పుడు ఫెరీలోకి అయితే కనుక వెళ్ళిపోతున్నాము.
మీకు ఈ ట్రైన్ అంతా కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి. ఫెరీలో ఎక్కి ఇప్పుడు పైన టాప్ వ్యూలో కూర్చొని ఎంజాయ్ చేసే అంత ఓపిక లేదు కాబట్టి ఇన్సైడ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని ఇన్సైడ్ అయితే కనుక కూర్చున్నాము. మీకు చూపించడానికి అయితే ఒక్కసారి పైకి వచ్చి కూర్చున్నాం, కానీ ఫుల్ విండ్ అండి, చలిగా ఉంది. జాకెట్స్ అవి వేసుకున్నా కూడా ఆగలేదు. కాసేపు అయితే వర్షం అయితే పడలేదు కానీ బట్ కొంచెం చలి అయితే ఎక్కువగా అనిపించింది. అందులో సీలో వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా అనిపించింది. ఇదంతా కూడా మనకి ఫెరీలో ఉన్న రెస్టారెంట్ అండి. సో పిల్లలకి ఆకలిస్తుంది అంటే అక్కడ ఏదైనా రెస్టారెంట్లో ఏమైనా తీసుకుందామని అయితే వెళ్ళాము. చూద్దాం వీళ్ళు ఇక్కడ ఏమేమి దొరుకుతాయి. కప్ కేక్స్, క్రాకర్స్, కాఫీ, చూడండి చాక్లెట్స్, క్యాండీస్, ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడున్న కెఫ్టేరియాలో దొరుకుతాయి. ఇక్కడున్న రెస్టారెంట్లో ఫ్రెష్గా అయితే వాళ్ళు కుక్ చేసి అక్కడ పెడుతూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకున్న వాళ్ళైతే అక్కడ కూర్చొని తింటున్నారు. మా పిల్లలైతే డోనట్ని అయితే ఆర్డర్ చేసి తీసుకున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. చూడండి డ్రింక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. కూర్చొని తినడానికి, వ్యూని అదంతా కూడా చూడటానికి మనకి అక్కడ ఇన్సైడ్ ద ఫెరీ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే కనుక చాలా బాగుందండి. చూడండి రిలాక్స్ అవడానికి కార్నర్స్, సోఫాస్ లాగా, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ నాకు చాలా బాగా ఒకటైతే నచ్చిందండి ఈ ప్లే ఏరియాలో. చెప్పాను కదా ఇది ఫుట్బాల్ గ్రౌండ్ లాగా, కాకపోతే ఇది సెన్సార్ నుంచి వస్తుంది. మనము ఈ ఫిజికల్గా కాకుండా మనం ఫిజికల్గా ఆడొచ్చు, బట్ అది సెన్సార్ ప్లే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఇది ఫిజికల్ ఇది కాదు, సెన్సార్ నుంచి ప్రొజెక్టర్ నుంచి వస్తున్న ప్లే గ్రౌండ్ అండ్ బాల్, బట్ మనమైతే కనుక దీన్ని ఆడొచ్చు అనమాట. బాగుంది కదా. ఈ సెటప్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి బోర్కమ్ సిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే మేము ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోతున్నాము. సో ఇది మా వ్లాగ్స్, మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. బాయ్ బాయ్.